లేదు, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీకు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెసెన్స్ మ్యాడ్ మ్యాక్స్ ఈవెంట్ పవర్డ్ బై ప్రియా గోల్డ్ అండ్ అవర్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వెగా జ్యువెలర్స్. హెల్త్ పార్ట్నర్స్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కరీంనగర్. ఇవన్నీ నేను డబ్బింగ్లో చెప్పుకునే డైలాగ్ చెప్పలేదు నేను. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అంటే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్స్, హై చైతు. ఒక్కసారి మన నితిన్ కూడా ఇటొచ్చి, ఈ అమ్మాయి అటు వెళ్ళిపోతే ముగ్గురు ఒక దగ్గర ఉంటే నాకు క్వశ్చన్స్ అడగడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ. మైక్స్ ప్లీజ్. ఎక్కడ మైక్లు భయ్యా? ఓకే, సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు అదర్ పర్సన్. నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా? ప్రతి క్వశ్చన్. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్. మ్యాడ్ బాయ్స్, ఆర్ యు ఆల్ రెడీ? మైకిల్ పంచే. పాయింటింగ్ మైకిల్ ఎందుకండి? పర్లేదు, ఏదైనా మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి. ఏ లడ్డు, ఇలా పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు? పెళ్ళి జరగాల్సింది నీకు. మై డీపెస్ట్ సింపతీస్ విత్ యూ. ఆన్లో ఉంది, ఆన్లో ఉంది. ఓకే, రెడీ? చెక్ మైక్ 1 4 3. ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు? రామ్ నితిన్, యూ? నేనే. యా, ఇది రైట్ ఆన్సర్. యా. ఓకే, సెట్కి లేట్ లతీఫ్లు ఎవరు? రామ్ నితిన్. నేనే. 2 పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ. ఎస్. అసలు స్కోరా? గెలవాలన్నారు మా, అందుకే ఒప్పుకున్నా నేను కూడా. మన ఇండియా గెలిచినట్టేనా మొన్న? అంతేనా? క్రికెట్లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు. హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్? రామ్ నితిన్. ఇది టూ మచ్. ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా? ఇది టూ మచ్. ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే సరే సరే. ఓకే, హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్? ఎవరికి చాలా కోపం ఎక్కువ? అదేంటి? లడ్డు మామ. లడ్డు. యా యా. ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు, సైలెంట్ గా వైలెంటా నువ్వు? సుమ గారు, షార్ట్ లో ఎవరన్నా మాట్లాడితే, సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా బూతు బూతు బూతు. ఏంటి బూతులు కూడా? అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ 1 వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని. అట్లా అలా ఏం లేదు. ఓకే, హూ ఈస్ ద స్మార్టెస్ట్? చెప్పండి, కమాన్ కమాన్. నితిన్ బ్రో. నితిన్. యా, హి ఇస్ ద స్మార్టెస్ట్. నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్. యా, హి ఇస్ స్మార్టెస్ట్. ఇచ్చేసారా? అంటే అట్లీస్ట్ లుక్ వైజ్ ఆయన చాలా స్మార్ట్, ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి. అదే మెయింటైన్ చేస్తున్నాం మేము. ఓకే, ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా. సారీ, ఫ్లోలో వచ్చేసి. బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో? గాసిప్ క్రియేటరా, గాసిప్ సీకరా? అంటే సీకర్, క్రియేటర్ వీడే. రామ్, నీకు 45 I'm పాయింట్లు gonna వచ్చాయి. win. 45 పాయింట్లు వచ్చాయి నీకు. సరే, వంశీ గారి ఫేవరెట్ ఎవరు? మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అది నేనే అనుకుంటున్నాను. వంశన్న అడగాలి మరి. వంశీ గారు ఇక్కడ ఉండరు, ఆయన అక్కడెక్కడ ఉంటారు. మన ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు, కానీ లేదు మా, యాక్చువల్లీ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్. వంశీ అన్న చెప్పండి నీ పేరు, ఎంజాయ్ చేయి మళ్ళీ. అవును, ఇప్పుడు అడగడానికి ఆయన లేరు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గోన సంచి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో. నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో. ఓకే, మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు? సంగీత్. కాదు, లడ్డు. సంగీత్. ఓకే, ఇది టఫ్ కాల్ మామ. మీ ఇద్దరులో ఎవరనేది కొంచెం టై అవుతుందండి. ఇదైతే చాలా కష్టం. మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు? మీరు చెప్తారా పోనీ? కళ్యాణ్ అన్న. ఇది రైట్ ఆన్సరా? మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి? ఈరోజే చెప్పాలి. లేదు, నాకు ముగ్గురు ఇష్టం అండి. నిజంగా ముగ్గురు ఇష్టం నాకు. మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఇది ఒక గేమ్. ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా? విష్ణు, లడ్డు ఇష్టం నాకు. లడ్డు ఆ ముగ్గురులో లేడు. లడ్డు లేడు. అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు? లేదండి. పాప వదిలేండి, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? నాకు నితిన్ ఇష్టం. ఉన్నారు మళ్ళీ. నితిన్ లేదు. ఏ నితిన్? నువ్వే బేటా చింటూ. నేను బేటా చింటూ బేటా నువ్వే బేటా. ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు? మీరే మార్కులు ఇచ్చుకోవాలి. వాళ్ళిద్దరిలో టఫ్ కాల్ అండి ఇది. ఇందాక కళ్యాణానికి ఎవరు ఇష్టం? వీడు మాత్రం కాదు. నేనైతే కాదు. మ్యాడ్ 3లో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్? ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి. యా. ప్లాన్ చేశాడు, అది తీసారు తర్వాత.
నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట, ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్, హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరబుల్ డాన్సర్. బా సూపర్ అసలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నాన్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్లో లేడు, మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు? పెద్దోళ్ళే చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నేను. అంటే నువ్వేనా? సంగీత్ నాకన్నా కొంచెం కొంచెం 1 year 1 or 2 years పెద్ద కదా. చెప్పు, నేను ఏం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా. అంటే లేదు, పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి. లడ్డు, సోన్ పాపిడి కేజీ ఎంత? 680 rupees, ma'am. అంతుందా? రాంగ్ ఆన్సర్. కొన్నావా ఈ మధ్య? అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు. నాకు తెలిసైతే కాదు, నేను ఒకసారి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు నచ్చిన ప్లేస్లో మాత్రం 680. నీకు నచ్చినటువంటి ప్లేస్లో 680. సూపర్ భయ్యా, సూపర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మన మ్యాడ్ టు మ్యాడ్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒక్కసారి ఒక ఏవీ చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో. అవును, కళ్యాణ్ ఎక్కడ? కళ్యాణ్ ఎక్కడ? అనుదీప్ గారు, మా కళ్యాణ్ ఎక్కడ? వస్తున్నారా? గోవాలో ఉండిపోయాడా? ఓకే, మురళి గారు, వితౌట్ ఫర్దర్ డిస్టర్బెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. సార్, మరీ అంత ముందుకు వెళ్ళకండి, అక్కడ లైట్లు లేవు. ఇక్కడ రండి, ఇక్కడ ఉన్నాయి సార్ లైట్లు. అవును సార్, లడ్డుగడి పెళ్లి జరిగిందా? ఇంకెక్కడ? 3లోనా? ఎస్, 3లో జరుగుతుందా? అప్పుడు చేస్తాము లడ్డు. అంటే ఆల్రెడీ 3 ఉందని ఇప్పుడే డిక్లేర్ చేసేసారా? నేను రామ్ నితిన్, నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నీకు కూడా తెలియదా ఈ సంగతి? వంశీ గారు, మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. మారుతి గారి లడ్డుగాడి పెళ్లిలో మాత్రమే కాదు ఇంటరప్షన్లు, మీ స్పీచ్ల్లో కూడా బోలెడని ఇంటరప్షన్లు ఉన్నాయండోయ్. అదే కాదు అంటే Interruption అంటే కొద్దిసేపు వంశీ ఎక్కువనే గారికి తెలుసో తెలియదు కానీ మా మురళి గారు ఏమో ఇక్కడ అనౌన్స్ చేసేసారు మ్యాడ్ 3లో లడ్డుగాడి పెళ్లి జరుగుతుందని. సరే, ఆయన కొత్త కథ ఒకటి రాసుకున్నారు ఇక్కడ. చెప్పండి మురళి గారు. చెప్పండి మేడం. అబ్బాయిలు ఏంటి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు? అబ్బాయిలు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. చాలా మరి ఏం చేయకపోయారు? చేశాను, అవునా? చూస్తారుగా. ఏం చేశారు? అదే చేశాను. ఓకేనండి. మీరు ఏది అనుకుంటున్నారో అదే చేశాను. వామ్మో, ఓకే, మేమేం అనుకోవట్లేదు, మీరు మాట్లాడండి. ఎస్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేమతో, ఆశీస్సులతో మ్యాడ్ 2గా మళ్ళీ ముందుకు వస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్గా మార్చారు. ఆ మ్యాడ్ స్క్వేర్ అంటే ఒక మనోజు, ఒక అశోకు, ఒక మా దామోదర్ అని మీరు అనుకుంటున్నారు. దానికి నేను ఒక నిర్వచనం ఇచ్చాను. మీ అందరినీ దిమ్మ తిరిగేలాగా అద్భుతంగా నవ్వించేటటువంటి సినిమా ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్. దీన్ని కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి రేపు 3, 4 అలాగా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నాగ చైతన్య గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ. మురళి గారు, స్వీట్ పెట్టి పేరు చెప్పండి. అంటే అక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ పేరు చెప్పండి. లేదంటే ఇప్పుడు చెప్పండి ఎవరికి పెట్టబోతున్నారో స్వీట్. నేను మీకే పెడదాం అనుకుంటాను. అంటే సందర్భం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు స్వీట్ తినిపించాలని. ఈ సందర్భం ఇలాగ వచ్చింది కాదు. పెట్టండి, స్వీట్ పెట్టి పేరు చెప్పండి. సోన్ పాపిడి. సోన్ పాపిడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు తినకుండా ఉండడమే బెటర్. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి